బ్రేకింగ్ పాయింట్ కు స్వాగతం. నేను రవీంద్ర. అందరూ అనుకున్నట్లే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా అవంతి ఉన్నారు. ఆయన అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. ఆయన దాదాపుగా 15 ఏళ్ల పాటు పొలిటికల్ కెరీర్. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చినటువంటి అవంతి ఆయన అన్ని పార్టీల్లో దాదాపుగా పనిచేశారు. ఒకసారి మంత్రిగా కూడా చేశారు, అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా అవంతి శ్రీనివాస్కు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆయన పార్టీలోంచి బయటకు వస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. ముందు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తర్వాత ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదనంతా వెళ్ళగక్కారు. ఆయన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఒకసారి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. రాజీనామా పత్రం. గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మీరిచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు. నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి మాజీ మంత్రి వర్యులు. ఇది అయిపోయిన కొద్దిసేపటికి, అంటే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో కాలంగా ఆయనలో ఉన్నటువంటి ఆవేదన అంతా బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన మీడియా ముఖంగా బయటపెట్టారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది బాగా జరుగుతుంది. ఆయన ఆవేదన, ఆక్రందన, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు తాడేపల్లిలో కూర్చొని మీరు రోడ్లు ఎక్కండి, ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆర్డర్స్ వేస్తున్నారు. కనీసం కార్యకర్తలు, నాయకులతో మాట్లాడినటువంటి సందర్భం లేదు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. 6 నెలలు గడుస్తుంది, పరిపాలించడానికి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన ఆవేదనంతా మీడియా ముఖంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏమన్నారనేది. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. మనం సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు. ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి. వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గరుండి చూశాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడు ఎవడో కూడా ఏదోపని చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు
ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాజశేఖర్ గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రెస్ వాళ్ళు సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు. ఈయన 5 ఏళ్ళు కాదు కదా 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎస్, మొత్తానికి అవంతి శ్రీనివాస్ ఆవేదనను మనం చూసాం. ఆయన బాటలోనే మరికొంతమంది ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, నాయకుల తీరు ఎలా ఉంది, అధినాయకుడు వ్యవహార శైలి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీలో ఉండాలా వద్దా, పార్టీలో ఉంటే ఏంటి పరిస్థితి, పార్టీలో ఉన్నవారంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. నెంబర్ 1 న్యూస్ ఎప్పుడో చెప్పింది. ఆయనకి సంబంధించినటువంటి ఒక స్టోరీని మేము ప్లే చేసాం. అజ్ఞాతంలో అవంతి శ్రీనివాస్ అని ఎక్కడా కూడా బయటికి రావట్లేదు. ఆయన ఈ యొక్క ఏదైతే అసంతృప్తి ఉందో ఎప్పటి నుంచో ఎవరికి కూడా కలవట్లేదు. ఆయన అనుచరులకు మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కానీ ఎవరితో కూడా కలవట్ల. దాదాపుగా ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరినటువంటి ఆయన భీమిలి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అలాగే అనకాపల్లి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా, సో ఇలాంటి సందర్భంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, అందులోనూ గంటా శ్రీనివాస్కి శిష్యుడు. అప్పట్లో ఎన్నికలకు ముందే అనుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి అవంతి వస్తారు అని. అయితే ఆయన అన్ని పార్టీలు దాదాపుగా ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇంకా ఆయన పనిచేయనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ, జనసేన. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అవంతి శ్రీనివాస్ త్వరలోనే జనసేన పార్టీలోకి రాబోతున్నారు అని. సో మొత్తానికి ఈ వ్యవహారాలన్నిటికీ సంబంధించి మా యొక్క ఉత్తరాంధ్ర నుంచి బ్యూరో చీఫ్ సతీష్ నాయుడు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏంటి పరిస్థితి, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రెస్ మీట్ అయిన తర్వాత మా ప్రతినిధి కూడా ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారు, అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, ఈ వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి లైవ్లో ఫోన్లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ నాయుడు చెప్పండి, ఇప్పుడు చాలా కీలకమైనటువంటి నిర్ణయం అవంతి శ్రీనివాస్ తీసుకున్నారు. ఇదే బాటలో చాలామంది పయనించవచ్చు అనేది కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కొంత అనిశ్చితి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపటి క్రితం మీరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ అయిన తర్వాత అవంతి శ్రీనివాస్తో డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. ఆయన ఆవేదన అంతా ప్రెస్ మీట్లో బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం గమనించాం. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలి? థ్యాంక్ యూ రవీంద్ర. అయితే ఈయన మనం అనుకుంటున్నట్లుగా గతంలో కూడా మనం దీంట్లో ఒక వార్త ఒకటి ప్రచురించడం జరిగింది. అజ్ఞాతంలో అవంతి అని. ఎన్నికలు గత 2024 ఎన్నికల తర్వాత ఆయన వాళ్ళ గురువు సమానులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారి మీద కాలు దూవటంతో ఈయన ఎలాగైనా మట్టి కల్పించాలన్న ప్రయత్నంలో ఆయన ఓడించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ విశాఖకు వచ్చే వాటికి అవంతి వర్సెస్ గంటా అంటే గురుశిష్యుల మధ్య వారు జరిగింది. ఈ విధానం మొత్తానికి ఆయన ఓటమి పొందిన తర్వాత ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాలకు కానీ పరోక్ష రాజకీయాలు కానీ ఎక్కడ కూడా బయటికి అనేది కనపడలేదు. అప్పుడు మనం వార్త కూడా ఒకటి ప్రచురించడం జరిగింది, అజ్ఞాతంలో అవంతి అని. ఆ కార్యకర్తలు కూడా అందుబాటులో లేకుండా ఉండటం, తదుపరి కార్యక్రమాల్లో అతను ఎక్కడ కూడా అందుబాటులో కూడా లేకుండా ఉన్నారు. మనం ఎప్పటి నుంచి ఊహించిన విధంగానే ఆయన ఈ రోజు మేము పార్టీ పెడుతున్నట్లు చెప్పారు రవీంద్ర. అయితే అందరు నేతలు చెప్తున్నట్టే ఈయన కూడా ఆయన పద్ధతులు మాకు నచ్చట్లేదు, దానివల్ల మేము ఆయన అంతా కూడా బ్రిటిష్ పాలన లాగా ఉంది, అంటే ఒక నియంత పాలన అంటూ అందరూ అంటూ ఉండేవారు. ఈయన వాళ్ళ వెరైటీగా ఇక బ్రిటిష్ పాలన లాగా ఉంది, ఆయన చెప్పింది ఆయన ప్యాలెస్ లో కూర్చొని ఇలా చేద్దాం అనేసి అంటారు. అది చేయడమే తప్ప ఎవరు ఆలోచనలు అవసరం లేదు, ఎవరి ఆయన అన్నది జరగాలన్నట్లుగా ఆయన ఉంటారు. ఈ వ్యవహారం మాకు నచ్చలేదు అన్నట్లుగా కూడా ఆయన ఇందాక ప్రెస్ మీట్ లో చెప్తుంది జరిగింది రవీంద్ర. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది, వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. వాళ్ళ మీద ప్రతి ఒక్కరు ధర్నా చేయాలనేసి నిన్న ఒక కాన్ఫరెన్స్ జరిగింది, వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఆయన ఆ కాన్ఫరెన్స్ అందరూ చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేద్దాము, ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు దాని మీద ధర్నా చేయాలి, ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా మన ధర్నాలకి పాల్గొన్నామనేసి అంటే ఆ విధానం నాకు నచ్చలేదు. మన ఇక్కడ ప్రజాపాలన చేయడానికి వచ్చాము, కానీ
ఈ ధర్నాలు ఈ వ్యవహారం మాకు నచ్చలేదని అంటూ ఆయన రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు రవీంద్ర. సతీష్, ఒక విషయం చెప్పండి. ప్రెస్ మీట్ అయిన తర్వాత మీరు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడారు. చాలా విషయాలు కూడా అంటే ఆన్ రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ అనేది కొన్ని ఉంటాయి. కొన్ని విషయాలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మీతో ఏం మాట్లాడారు అవంతి శ్రీనివాస్? అయితే ఆయన కొంత భావోద్వేగానికి గురవటం కూడా జరిగింది. అయితే పార్టీ వ్యవహారంలో అయితే ఆఫ్ ద రికార్డ్ ఆయన మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇలాగే ఉండేది, ముందు నుంచి కూడా ఇలాగే ఉండేది. ఆయన ఎవరిని కూడాను ఒక సమన్వయకర్తతో గాని, ఒక ఎమ్మెల్యేతో గాని ఎవరితో కూడా ఆయనకి పొత్తు అనేది ఉండదు, సలహాలు సంప్రదింపులు అనేది ఉండదు. ఇంకా కార్యకర్తల గురించి అయితే మనం పట్టించుకోరు. ఇప్పుడు అదే కార్యకర్తలను తీసుకొని వెళ్ళాలని అంటే నేను వాళ్ళ దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తానని కూడా ఆయన కొంచెం చెమ్మగిలిన కళ్ళతో మాట్లాడడం కూడా మనం చూసాము రవీంద్ర. అయితే ఆయన అందరూ అదే చెప్తా ఉన్నారు. అంటే ఈ గతంలో ఎవరైతే పార్టీ నుంచి వీడారో అందరూ కూడాను అంటే ఇంతకాలం వాళ్ళు ఓపిక పట్టి ఇప్పుడు బ్లాస్ట్ అయి బయటకు వచ్చినట్టు కనిపిస్తా ఉంది ఆయన వైఖరి చూస్తుంటే. అంటే అది ఒక నియంత పాలన లాగా నేను చెప్పింది చెయ్యాలి అంటే తప్ప ఆయన ఒక సలహా గానీ, ఒక సంప్రదింపులు కానీ ఎవరితో కూడా ఉండవు అంట. అదే కాకుండా కలవాలంటే కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి అవకాశం కూడా కల్పించారంట రవీంద్ర. ఇవన్నీ చూసుకొని అసలు మేము పార్టీలో ఎందుకు ఉండాలి అన్న విధంగా మేము బయటకు రావడం జరిగింది అంటున్నట్లు ఆయన మాట్లాడారు రవీంద్ర. సతీష్, ఇంకో విషయం చెప్పండి. ఆయన దాదాపుగా 2009 నుంచి పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మనం చూస్తున్నాం. దాదాపుగా ఎన్నో పార్టీలు మారినటువంటి వ్యక్తిగా అవంతి శ్రీనివాస్ ఒక ముద్ర వేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ అనేది రెండు పార్టీలు ఉన్నాయి, జనసేన లేదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కనుక అక్కడ మీరు సేకరించినటువంటి ఒక కొంత వివరాల ప్రకారం జనసేనలోకి దాదాపుగా అవంతి శ్రీనివాస్ వెళ్ళొచ్చు అనే అవకాశం, చర్చ కూడా నడుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? అయితే ఈ విషయం గురించి రవీంద్ర 2009 ప్రజారాజ్యం నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం జరిగింది. ఈ రాజకీయ అరంగేట్రం జరగడానికి ప్రధాన కారణం గంటా శ్రీనివాసరావు గారు. ఆయనకు ఒక గురువు లాంటి వారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గురువు మీద కాలు దువ్వారు. 2024 ఎన్నికల మాట్లాడుకున్నాము. ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చింది గంటా శ్రీనివాసరావు. తీసుకొని వచ్చారు. 2009 ప్రజారాజ్యం నుంచి ఆయన గెలుపొందారు. ఇదే భీముని నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు తర్వాత మళ్ళీ టీడీపీలో రావడం జరిగింది. టీడీపీ నుంచి చనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత మళ్ళీ ఆయన వైసీపీ 2019 వైసీపీలో జాయిన్ అయ్యారు. 2019 వైసీపీలో జాయిన్ అయ్యి అదే భీముని నియోజకవర్గంలో చేసి ఆయన పర్యాటక శాఖ మంత్రిగా కూడా మనకు చేశారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈయన నా మీద పోటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాలకి తల మన భేదం ఉండదు అనేసి అన్నట్టుగా ఒకటి ఉంటది. అలాగే ఈ రాజకీయాలు రాసిన తర్వాత ఆయన ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఆయన మీద కొంచెం వాగ్దాడి చేయటం, ఇవన్నీ కూడా గంటా శ్రీనివాసరావు గారికి కొంచెం బాగా బాధ కలిగించిన విధంగానే మనం చూడాలి. అయితే ఈయన పార్టీ మారుతారు. గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఓటమి చెందిన తర్వాత ఆయన ఎక్కడ కూడా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ మీటింగ్లు కూడా ఎక్కడ కలవలేదు ఆయన. నాకు తెలిసి ఈ 6 నెలల్లో అందరూ కలిసి సమీక్ష సమావేశం ఒకటి నిర్వహించారు. అప్పుడు సమయకర్తలను ఎవరైతే నిర్ణయిస్తామో, ఎవరికైతే బాధ్యతలు కేటాయిస్తామో అన్నప్పుడు ఒక మీటింగ్ కి పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ మీటింగ్ కూడా పాల్గొనలేదు, కార్యకర్తలతో కూడా పాల్గొనలేదు. అయితే ఈయన పార్టీ మారే విధంగా ప్లానింగ్ చేస్తున్నప్పటికీ ఈయన గంటా శ్రీనివాసరావు అయితే ఏ పార్టీలోకైనా ఆయన చేరడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు, కూటమి ప్రభుత్వం 3 కలిపి ఉన్నాయి కాబట్టి. అయితే ఆయన ఇంతకుముందు చేస్తున్నారు టీడీపీకి వెళ్ళాలని అంటే గతంలో చేస్తున్నారు. మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా, బీజేపీ లేదా బీజేపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా అంటే ప్రజారాజ్యం పార్టీలో కూడా ఎలాగంటే అదే సామాజిక వర్గం చెందింది కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రజారాజ్యంలో తీసుకుంటూ జరిగింది. అదే వరకు కూడా వీళ్ళు వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటు చిరంజీవి గారితో పాటు అడుగులు అయితే వేయటం జరిగింది. కాంగ్రెస్ లో కూడా ఈయన మీద అయితే ఎప్పుడైతే కాలు దువ్వారో ఈయన రాజకీయ భవిష్యత్తు లేకుండా అన్నట్టు కూడాను కొన్ని సందర్భాల్లో జరిగింది. అయితే ఈయన ఏ పార్టీలోనే జాయిన్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో అదే దాంట్లో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈయనకి అవకాశం కల్పిస్తారా లేదా? ఇవాళ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పలానా పార్టీలో జాయిన్ అవుతాము అని ఏమన్నా చెప్తారేమో అని మేము ఆయన గుచ్చి అడగడం కూడా జరిగింది. ప్రజాసేవలు ఉంటాను కానీ ప్రత్యక్ష రాజకీయాలు దూరం ఉంటారని అన్నారు. అయితే దీంట్లో కూడా మనకి ఒక ఇన్పిస్తుంది ఏంటంటే ఈయనకి ఏ పార్టీ నుంచి అవకాశం రానివ్వట్లేదా అనేది కూడా ఒక సమస్యగా, అది ఒక క్వశ్చన్ లాగా అందరికి కూడాను ఎవరికి తెలియని అంటే
బేతల ప్రశ్న లాగా అందరికీ ఉంది రవీంద్ర. ఎస్, థ్యాంక్ యూ సతీష్ అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఒక అయోమయ పరిస్థితులకి దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. మొత్తానికి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి అయితే గుడ్ బై చెప్పారు. మరి ఏ పార్టీలోకి వెళ్తారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. దాదాపుగా జనసేన వైపే ఆయన చూపు అనేది ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనం చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాత్రికి రాత్రి కండువాలు మార్చడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంకెంతమంది అవంతి శ్రీనివాస్ బాటలో పయనిస్తారు అనేది చూడాలి. మొత్తానికైతే ఈ టాపిక్ సంబంధించి మీ విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజకీయ వ్యవస్థలో పార్టీలు మారడం, వేరే పార్టీలు చేరడం, దానిపై కూడా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేకింగ్ పాయింట్ మళ్ళీ మనం వేరే దాంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.